ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. నేడు గురువారం భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో మొన్న శాసనసభలో చారిత్రాత్మక 3 బిల్లులు బీసీలకు విద్యా ఉద్యోగాలు 42% రిజర్వేషన్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఆమోదం పొందిన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు మరియు జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటా రమేష్, బీసీ అధ్యక్షులు కొరడి రాజు, మహిళా అధ్యక్షురాలు కల్పన, జిల్లా యువజన ఉపాధ్యక్షులు నాగేంద్ర, చరణ్ గౌడ్, మల్లెల లక్ష్మణ్, వాకా మహేష్, శుంకరిని సురేష్, పల్లె శేఖర్, మూడేడ్ల అశోక్, దొనకంటి రాజేష్, సాయిబాబా, చిన్నారెడ్డి, మహేష్, చింటూ, నవీన్, శ్రీను, కిషన్, శివ, నారాయణ, బొర్రన్న, కోరాడి, లింబాద్రి, కిరణ్, రవి, జమ్, సంతోష్, అశోక్, సేవాలాల్, మల్లేష్, గంగాధర్, కుర్రాన్న, ముత్తన్న, మైపాల్, భాస్కర్, రాజన్న, భూషణ్, శంకర్, కృష్ణ, నాగేష్, రాజారెడ్డి, పృథ్వీరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చూడు చూడు ఇట్లా పంపేంటికి వచ్చింది నాకు తొందరగా ఫోటోలు మంచిగా ఇప్పుడు అరే లింబా 2023 ఎలక్షన్లో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి ఏదైతే అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేస్తూ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలను వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం జరిగింది. గత 70-80 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి చరిత్రను సృష్టించి ఈరోజు ఎస్సీ బీసీలకు ఓబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందని ఒక సంకేతాన్ని చూపించారు. ఇప్పటికైనా ఈ బడుగు బలహీన వర్గాలను ముందు చూపుగా వాళ్ళకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి చిత్తశుద్ధితో ఈ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇకనైనటువంటి ఓబీసీలు అందరూ ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు కూడా ఆదరిస్తారని చెప్పేసి ఈరోజు ఈ భీమ్గల్ మండల కేంద్రంలో ఈ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపిన దానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ఈరోజు ఈ మండల కేంద్రంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. జై కాంగ్రెస్.